నీకెవరున్నారని వెళ్ళిపోతానంటున్నావు? నీ వాళ్ళెవరూ లేరు అనే కదా మా ఇంట్లో ఉంటానన్నావు. జగమంతా నా కుటుంబమే కదావని. నాకంటూ ఎవరూ ఉండకుండా ఎందుకుంటారు? నా ప్రయాణంలో మీ వంటి వారు ఆత్మీయులవుతూ ఉంటారు, బంధువులవుతూ ఉంటారు, విడదీయరాని బంధం అవుతూ ఉంటారు. అటువంటప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు కదా. వెళ్ళకూడదనే ఉంది. కానీ నాకంటూ ఒక సమయం, ఒక హద్దు ఉంటాయి కదా. ఏమైంది నీకు ఈరోజు? విచిత్రంగా మాట్లాడుతున్నావు. అప్పుడప్పుడు నా మాటలు ఇలాగే ఉంటాయి తల్లి. మరో 3 రోజుల్లో పెళ్ళుంది. ఇప్పటి వరకు నాకు సాయంగా ఉండి ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? కుదరనే కుదరదు. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళడానికి వీల్లేదంతే. నిన్ను వెళ్ళనివ్వం, ఇంట్లోనే బంధించేస్తాం. నన్ను బంధించడమా? అది మీ వల్ల అవుతుందా? ఎందుకు అవ్వదు? రూమ్లో పెట్టి తాళం వేసేస్తాం. అవునా? చూద్దామైతే. సడన్ గా ఇలాంటి నిర్ణయానికి ఎందుకు వచ్చావో అర్థం కావడం లేదు. ఏమీ అనుకోకండి, నా కారణాలు నాకుంటాయి కదా. నేను మీ ఇంటికొచ్చినప్పుడు నా అంతట నేనే వచ్చాను. వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతాను. కానీ నేను ఎక్కడున్నా నా చూపు మీపై ఉంటుంది. నా మనసు మీ మంచి కోరుతుంది. ఏదో విధంగా మీకు సహాయం చేస్తూనే ఉంటాను. నువ్వు మాకు సహాయం చేయడానికే మాతో ఉండాలనే స్వార్థం మాకు లేదు. మాలో ఒకరిగా ఉండాలి, మా మనిషిగా ఉండాలి. అదే మేం కోరుకునేది. నువ్వు నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. నిన్ను పంపించాలని మాకు లేదు గౌరమ్మ. పౌర్ణమి దాటిన మరుక్షణం నేను ఇక్కడ ఉండకూడదు, అదంతే. మేం నిన్ను వెళ్ళనివ్వం, అంతే. లోపలికి రా. పదర్చన, పదండి. రా. మంచి మనసుతో మీరు ఉండమంటున్నారు. పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవమ్మా. జగన్మాత ఆజ్ఞను నేను పాటించక తప్పదు. మాయ చెప్పిన ప్లాన్ ప్రకారం గౌరీలా చీర కట్టుకున్నాను. ఇక ప్లాన్ అమలు చేయడమే ఆలస్యం.
రే శ్రీకాంత్, కృష్ణ, అందరూ రండిరా, రండి. ఏయ్, ఆగు. ఎవరు నువ్వు? ఆగమనుంటే. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, ఏయ్, ఎవరు నువ్వు? చెప్పు. ఏయ్, ఆగు. చంపేస్తా నిన్ను. ఏయ్, ఏయ్, ఆగు. వేద, పట్టుకోండి. ఎవరది? ఎవరది? ఏమైందమ్మా? అయ్యో అయ్యో, ఈ గాయం ఏంటమ్మా? ఎవరొచ్చారు? ఎవరు ఇలా అటాక్ చేశారు? చెప్పమ్మా. నేరుగా మా రూంలోకే వచ్చి చంపబోయింది. ఆడ మనిషా? అవును, సమయానికి పిల్లరుపు వినిపించింది కాబట్టి కత్తిపోటు నుంచి తప్పించుకున్నాను. ఆడ మనిషి వచ్చి చంపాలనుకోవడం ఏంటత్తయ్యా? ఎవరై ఉంటారు? వేద, ముందు గాయాన్ని కట్టుకడతాను రా. ఏం పర్వాలేదండి, ముందా వచ్చిన మనిషి ఎవరో నాకు తెలియాలి. ఇంట్లో ఏదో దోచుకోవడానికైతే కృష్ణ లాంటి మగ వేధవలు వస్తారు. ఆడవారు ఎందుకు వస్తారు? ఈ సమయంలో ఆడ మనిషి వచ్చి దాడి చేయడం నేను ఫస్ట్ టైం వింటున్నానమ్మా. ఒక్కోసారి నీ మీద కోపంతో నీ గొంతు నులిమి చంపేయాలనుంది. అమ్మా, లోపలికి వెళ్దాం పద. యావండి, వచ్చింది ఆ గౌరి కదా?